కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం మెదక్ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్కు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీలకు జనాభా ప్రకారం 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీలకు పదవులు ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని యూపీఎఫ్ కన్వీనర్ బొల్లా శివశంకర్ మండిపడ్డారు. 42% రిజర్వేషన్ సాధించుకుంటాం, అందులో ఏం అనుమానం లేదు. సాధించుకునేటప్పటికీ బీసీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం వారు కూడా మరి వారి హక్కులు వారికి తెలిసి ఉండాలి. బీసీలలో ఉండేటటువంటి ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వారు, ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి వారు వారి చైతన్యం తెచ్చుకోవాలి. ఇంకా అనేకమైన కులాలు ఉన్నాయి. వార్డు మెంబర్ కూడా రానటువంటి కులాలు బీసీలలో చాలా మంది ఉన్నారు. సర్పంచులు కానటువంటి వారు బీసీలలో ఉన్న అనేకమైన కులాల వారు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు కానటువంటి వాళ్ళైతే ఇంకా చాలా కులాలు ఉన్నాయి. పెద్ద కులాలైనా ఎమ్మెల్యేలు కూడా కానటువంటి వాళ్ళు, అసెంబ్లీ గడపనెక్కనటువంటి వాళ్ళు అనేక మంది బీసీ కులాల వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అంతేకాదు బీసీలలో మహిళలు మరీ దారుణమైన పరిస్థితి. మరి ఎవరి మహిళలైనా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అందుకే మహిళలకు రిజర్వేషన్ కావాలని కూడా కొట్లాడినటువంటి విషయం మీకు తెలిసిందే. మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడినప్పుడు ఆ 33%లో బీసీల ఉపకోట ఉండాల్సిందే అని ఘంటాపదంగా ఆనాడు చెప్పడం జరిగింది. మరి మహిళలలో బీసీ ఉపకోట ఉండాలంటే అసలు బీసీలకంటూ రిజర్వేషన్ ఉండాలి. అదేవిధంగా రేవంత్ పాలన ఓసులకేమో పదవులు ఇస్తున్నావు, వాళ్ళని గట్టిగా ఒడ్డు చేస్తున్నావు. నీ చుట్టూ మొత్తం కూడా రెడ్లను పెట్టుకున్నావు. ఓసీలకేమో ఒడ్డు, బీసీలకేమో తెడ్డు చూపిస్తున్నావు. ఎందుకంటే బహుజనులం అందరం కూడా నీ చుట్టూ ఉండి మేము పాలించలేమా? మాకు ఆ శక్తి లేదా? మేము పిఆర్ఓలు ఓఎస్లు మేము చేయలేమా? ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రోజు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఆయన అక్కడ ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ చెప్తున్న మాటల్ని మరి నువ్వు పాటిస్తున్నావా లేకపోతే తుంగలో తొక్కుతున్నావా? నిజంగా కూడా రాహుల్ గాంధీ మరి ఇది మోసం చేయడానికి చెప్తున్నాడా? ఎందుకంటే నిజంగా ఆయన చెప్తున్నామో ఆయన చెప్పినప్పుడు చేయకపోతే మాత్రం చరిత్రలో హీరోగా మిగులుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారు బహుజనుల నాయకత్వాన్ని గౌరవించే నాయకుడు అయితే ఏదో ఒక మంత్రి ఇచ్చి 2 మంత్రులు చేదులుపుట కాదు. కార్పొరేషన్లో వందలాది కార్పొరేషన్లు కింద పెట్టుకున్నావు. ఒక్కదంటే ఒక కార్పొరేషన్ అనౌన్స్ చేయట్లేదు. నీ దగ్గర పార్టీలో పనిచేసేటువంటి సామాన్య కులాలకు, సామాజిక వెనుకబడి కులాలకు కూడా రాజ్యాధికారం కోసం కూడా అలాంటి పదవులు ఇవ్వకపోగా సంవత్సరం కాలం అయిపోయినా కూడా ఎందుకు పదవులు ఆపుకుంటున్నావు అంటున్నా. ఎందుకోసం ఆపుకుంటున్నాం అంటే ఒక బడుగు బైన వర్గాలు ఒక సాగరాన్ని తెల్లంగా వేసుకుంటాం. ఓరు వాను